హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో గేట్లు ఉంటాయి కదండి. గేట్లు ఉన్నటువంటి గళ్ళు కొన్నిసార్లు ఇలా స్టక్ అయిపోయి సరిగా తిరగవు కదండి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి ఇలా ఒక 5 మినిట్స్ వదిలేస్తే చక్కగా వస్తాయి. ట్రై చేయండి. ఇంకా టిప్ నెంబర్ 2, మనం ఇలా పచ్చిమిర్చి తొడుములు తీసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా పచ్చిమిర్చి తొడుములు వేసేసి కొన్ని వాటర్ పోసుకుని ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఉదయం మార్నింగ్ ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాం అనుకోండి, చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ వాటర్ దేనికి యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. పూల మొక్కల పైన పెస్ట్ కానీ, పురుగులు కానీ, మిల్లీ బాగ్స్ కానీ ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎంత స్ప్రే చేసినా కూడా అవి పోవు కదండి. ఈ విధంగా మనం తొడిములను అయితే ఈ విధంగా వాటర్లో నానబెట్టేసుకొని ఇలా ఉంచుకున్నాం కదా, ఇది ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఇలా ఆ వాటర్ని అందులో పోసేసుకొని ఇలా ప్లాంట్స్ పైన స్ప్రే చేసామనుకోండి, మనకి తెలియని పెస్ట్ ఉన్నా లేదంటే మిల్లీ బాగ్స్ ఉన్నా పురుగులు ఉన్నా ఏమున్నా కూడా తొలగిపోతాయండి. ట్రై చేయండి. ఇలా మనం పడేసే తొడుములతో ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ విధంగా మనం పడేసే తొడుములతో ఇలా చక్కగా మనం ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కల పైన స్ప్రే చేసామనుకోండి, ఎటువంటి పెస్ట్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఇలా మనం కొత్తవి ఏమైనా బాక్సులు కానీ గ్లాసెస్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. దానిపైన కొత్తగా కొన్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ అయితే వస్తూ ఉంటాయి. చేతితో తీయాలని ఎంత ప్రయత్నించినా కూడా అది సగం వస్తుంది, సగం రాదు కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట పైన కొద్దిగా హీట్ చేసేసుకుంటే చాలండి, చక్కగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా కొన్న వస్తువుల పైన ఉన్నటువంటి స్టిక్కర్ని ఈ విధంగా స్టవ్ మంట పైన హీట్ చేస్తే చక్కగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి. ఈ విధంగా మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా ఈ విధంగా స్టవ్ మంట పైన హీట్ చేస్తే చాలా ఈజీగా సింపుల్గా స్టిక్కర్ అనేది వచ్చేస్తుంది. స్క్రబ్బర్ పెట్టి మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 4, ఇలా మనం ఎగ్స్ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత గుడ్డి పెంకిల్ని పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇంట్లో మనం కిచెన్ సింక్లో భోజనం చేసిన తర్వాత గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి. కిచెన్ సింక్లో ఒకటి, అలానే ఇక్కడ గ్యాస్ స్టవ్ దగ్గర ఒకటి, అలానే విండోస్ దగ్గర సెల్ఫుల్లో అక్కడ ఒకటి పెట్టేసామనుకోండి, వీటికి ఎక్కువగా బల్లులు భయపడతాయండి. సో ఇవి పెట్టడం వల్ల బల్లులు త్వరగా మన కిచెన్లోకి త్వరగా రావండి. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా మన ఇంట్లో చాకులు కానీ సిజర్లు కానీ ఇలా ఫేలర్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి. మనం యూజ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటూ ఉంటాము. సో ఈ విధంగా మనం చక్కగా ఒక దానిలో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు మన్నిక కూడా ఉంటాయండి. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాన్ని నిండుగా రైస్ పోసేసుకొని చాకులు కానీ ఫేలర్లు కానీ సిజర్స్ కానీ ఈ విధంగా ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఒక చోట ఉంటాయి, తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. అలానే మనకి ఇలా షార్ప్నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు మన్నిక కూడా ఉంటాయండి. సో ఈ విధంగా మనం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక చోట ఉంటాయి, షార్ప్నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు మన్నిక ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 6, పీసీఓడి ప్రాబ్లం తగ్గాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్నా, పీరియడ్స్ రెగ్యులర్గా రావాలన్నా ఈ 4 టిప్స్కి చక్కగా ఒకటే చిట్కా అండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. దానిలో 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఒక అర టీ స్పూను మెంతులు కూడా వేసేసుకొని జీలకర్ర అలానే ధనియాలు, మెంతులు ఈ 3 వేసేసి బాగా మరిగించుకోవాలండి. ఇలాగా కలర్ వచ్చేంత వరకు బాగా మరిగించుకున్న తర్వాత ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకోవాలి. ఈ వాటర్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది, వెయిట్ లెస్ అవుతారు, అలానే మనకి పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ వాటర్ని ఖచ్చితంగా మనం తాగాల్సిందే. ఇలా పరగడుపున తాగుతూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది, అలానే పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతారు. సో ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయి
కదండి, పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి. ఈ విధంగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే కొద్దిగా బెల్లం వేసేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని ఉదయం పరిగడుపున ఈ విధంగా తీసుకొని తాగుతూ ఉన్నామనుకోండి, చక్కగా వర్క్ అవుతుందండి. పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కూడా కరిగిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సాల్ట్ చెమ్మ లేకుండా గడ్డలు లేకుండా ఉండాలంటే ఒక కొబ్బరి చిప్పుని చిన్నది ఈ విధంగా పెట్టేసుకున్నాం. ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ మనకి ఈ ప్రాబ్లం అయితే ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా కొబ్బరి చిప్పు పెట్టుకోవటం వల్ల చెమ్మ లేకుండా గడ్డలు లేకుండా ఉంటాయి. అలానే తీసుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఒక స్పూన్ లాగా ఉపయోగించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 8. ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని దానిలో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కరిగించుకోవాలండి. ఈ వాటర్ ఎందుకు అనుకుంటున్నారా? వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ వాటర్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుందండి. ఎందుకంటే మనం ఎలాంటి కర్రీస్ కానీ ఏమైనా బాక్సెస్ కానీ స్టోర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. అది త్వరగా రావాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం కానీ అది రాదు కదండి, గడ్డ కట్టేసి ఉంటుంది. ఇలా సాల్ట్ వాటర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఐస్ త్వరగా గడ్డ కట్టదు. మనకి కరెంటు బిల్లు కూడా సేవ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఇలా ఈ బాక్స్ని తీసేసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా మనకి స్టోర్ చేసుకున్న బాక్సెస్ కూడా చాలా చక్కగా వచ్చేస్తాయండి. ఐస్ కూడా త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.